పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గాడిలో పడింది. అనేక సాంకేతిక సవాళ్లకు పరిష్కారాలు వెతికి ముందడుగు వేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలల కాలంలో ప్రాజెక్టు మొత్తం మీద 6.11% పనులు చేశారు. జగన్ హయాంలో గత 5 ఏళ్లలో ప్రాజెక్టులో 11.58% పనులు మాత్రమే చేయగలిగారు. కూటమి ప్రభుత్వంలో 9 నెలల్లోనే అందులో సగం మేర చేయడం విశేషం. ప్రధాన డ్యాంలో 3.80% భూసేకరణ, పునరావాసానికి సంబంధించి 2.56% మేర పురోగతి సాధించారు. కూటమి ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సమస్యలకు పరిష్కారాలు కనుగొన్నారు. విదేశీ నిపుణుల కమిటీని కేంద్ర జలశక్తి, కేంద్ర జల సంఘం కలిపి నియమించాయి. దేశ విదేశాలకు చెందిన నిపుణులు కలిసి ప్రాజెక్టును సందర్శించారు. మేధోమథనం చేసి ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాలను కొలిక్కి తీసుకొచ్చారు. ఇందులో భాగంగానే కొత్తగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం ప్రారంభమైంది. 2025 జనవరిలో డీ వాల్ నిర్మాణం ప్రారంభించారు. మొత్తం 1396 మీటర్ల మేర దీన్ని నిర్మించాల్సి ఉంది. ఇంతవరకు 158.20 మీటర్ల మేర పనులు చేపట్టారు. యంత్ర సామాగ్రిని పెంచి ఈ పనుల్లో మరింత వేగం పెంచాల్సి ఉంది. పోలవరంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు నిర్మించినా వాటి సీపేజీ వల్ల ప్రధాన డ్యాం ప్రాంతంలోని నీరు నిండిపోతోంది. ఈ సమస్యతో పనులు చేయడం సవాలుగా మారింది. వర్షాలకు ముందు ఏప్రిల్, మే, జూన్ వరకు పనులు వేగంగా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. జులై నుంచి గోదావరిలో వరదలు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఎగువ కాఫర్ డ్యాం సీపేజీ నియంత్రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకు కొత్తగా బట్రస్ డ్యాం నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 82 కోట్ల విలువతో ఈ పనులు చేపట్టారు. వర్షాకాలంలోపు ఈ కట్టడాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సీపేజీ జలాలు ఆటంకం కలగకుండా ప్లాట్ఫామ్ నిర్మిస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్ పై మిషనరీ ఉంచి పనులను కొనసాగిస్తారు. వరదల సమయంలోనే పనులు కొనసాగిస్తూ 2025 డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ పూర్తి చేయాలనేది లక్ష్యం. పోలవరంలో ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల సీపేజీ నియంత్రణకు బట్రస్ డ్యాం నిర్మించాలని నిర్ణయించారు. బట్రస్ డ్యాం నిర్మాణంలో మొత్తం 7.50 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనిచేయాలి. ప్రస్తుతం 50,000 క్యూబిక్ మీటర్ల మేర పూర్తయింది. జనవరి 18న డయాఫ్రామ్ వాల్ పనులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా 389 ప్రైమరీ, సెకండరీ ప్యానెల్స్ ను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికీ 28 ప్రైమరీ ప్యానెల్స్ ను నిర్మించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ ను నిర్మించేలా పనులు కొనసాగుతున్నాయి. జూన్, అక్టోబర్ మధ్య వచ్చే వరదల కారణంగా పనులు ఆగకుండా ఉండేలా ఎగువ కాఫర్ డ్యాం ను ఆనుకుని సమాంతరంగా బట్రస్ డ్యాం నిర్మిస్తున్నారు. దీంతో పాటు జల విద్యుత్ కేంద్రం పనులు చేపట్టారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా డీవాల్ పూర్తయిన తర్వాత ప్రధాన రాతి, మట్టి కట్ట నిర్మించాల్సి ఉంటుంది. డీవాల్ నిర్మాణం కొంత పూర్తయిన వెంటనే గ్యాప్ 2 ప్రధాన డ్యాం నిర్మించాలనేదే వ్యూహం. ప్రస్తుతం గ్యాప్ 1 ప్రధాన డ్యాం నిర్మాణ ఆకృతులను సమర్పిస్తున్నారు. దీనికి అవసరమైన మట్టి, రాతి మెటీరియల్స్ సిద్ధం చేశారు. ఏప్రిల్ 2వ వారంలోనే మొదటి గ్యాప్ ప్రధాన డ్యాం పనులు ప్రారంభించి
2026 మార్చికి పూర్తి చేయాలనేదే లక్ష్యం. గ్యాప్ 2 ప్రధాన డ్యాం నిర్మాణం డీవాల్ నిర్మాణంపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రధాన డ్యాం పనులు 2025 నవంబర్ నుంచి ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. అందుకు తగ్గ పరీక్షలు, విశ్లేషణలు పూర్తి చేస్తున్నారు. వీటితో పాటు కుడి, ఎడమ కాలువల అనుసంధాన పనులు పట్టాలెక్కించారు. వీటిని 2026 జూన్ నాటికి పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించారు.